Welcome to Kanchola TV Storyboard. స్టార్ సినిమాటోగ్రఫర్ కుమార్తె నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన ప్రముఖ నటి మాలవిక మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బాల్యం సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. 1993 ఆగస్టు 4న కేరళలోని కన్నూర్లో జన్మించిన మాలవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ కెయు మోహన్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన ఆమెకు నటనపై ఆసక్తి ఏర్పడింది. అయితే తండ్రి పేరు మీద కాకుండా తన ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. 2013లో మలయాళ చిత్రం పట్టం పోలే ద్వారా హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు మజిదీ తెరకెక్కించిన బియాండ్ ది క్లౌడ్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్టా సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. అనంతరం హీరో విజయ్ సరసన మాస్టర్ సినిమాలో నటించి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత మారన్, క్రిస్టీ, తంగ్లాన్, యుద్ర వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తన నటనను చాటుకుంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రంలో ఆమె నటించడంతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో మాలవిక మోహన్ ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఆమె పంచుకునే ఫోటోలు ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్ పై ఇచ్చే ప్రాధాన్యం యువతను ఆకట్టుకుంటాయి. అందం మాత్రమే కాదు, పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకుని కష్టపడే నటి అనే పేరు కూడా ఆమె సంపాదించింది. విభిన్న కథలు, సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. ఈ రోజు మాలవిక మోహన్ ను పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇలాంటి ఆసక్తికర సినీ విశేషాలు, వార్తా, సెలబ్రిటీ కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచోల టీవీ.